వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మందికి హార్ట్ అటాక్స్ వస్తాయి కదండీ! ఎందుకు వస్తాయి అంటే హార్ట్‌లో బ్లాక్స్ ఏర్పడడం వల్ల. మన బాడీలో రక్తం ఎప్పుడూ సరఫరా అవుతూనే ఉంటది. సో, ఇక్కడ మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా పేరుకుపోయి రక్తనాళాల్లో సో, అప్పుడు ఫ్లో ఆగిపోవడం వల్ల హార్ట్ బ్లాక్స్ అయ్యి హార్ట్ అటాక్స్ వస్తాయి. వీటికి మన ఇంట్లో దొరికే దాల్చిన చెక్క చాలా చక్కగా పనిచేస్తుంది. అది నేను చెప్పినట్టు టీ లాగా ప్రిపేర్ చేసుకోండి. తీసుకుంటే మీరు ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారు. అట్ ద సేమ్ టైమ్ ఇది బీపీని కూడా తగ్గిస్తుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు బీహెచ్ఎంఎస్ హోమియో ఫిజిషియన్ డాక్టర్ చైతన్యరాజు గారు. సో సార్ ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ దాల్చిన చెక్క ప్రయోజనాలు ఎన్నో. మన బాడీకి హార్ట్ బ్లాక్సే కాదు బీపీని అన్నిటినీ కంట్రోల్‌లో ఉంచుతది అని చెప్పేసి అంటున్నారు. ఎలా సార్? అది ఎలా అంటే మీకు సింపుల్‌గా నేను ఒకటి అడుగుతా. ఓకే సార్. ఇది అందరి ఇంట్లో ఉంటది కదా! ఉంటది సార్. కానీ ఇవాళ మనం షూట్ స్టార్ట్ చేసే ముందు ఓకే. నాకు మైండ్‌లో ఒక థాట్ వచ్చింది. ఓకే. దాల్చిన చెక్కని అబ్జర్వ్ చేద్దాం అనేసి. ఓకే. కానీ మన దగ్గర చెక్క లేకుండే. మనకు లక్కీలీ కెమెరా సార్ పాకెట్‌లో ఉండే మనకిచ్చారు. ఓకే. అండ్ ఇప్పుడు మీరు ఈ చెక్క చూడండి. ఈ చెక్కలో ఒక నాలలాగా ఉంది. యెస్. ఇప్పుడు దీన్ని మీ రక్తనాళాలతోటి మీరు కంపేర్ చేసుకోండి. ఓకే. మన రక్తనాళాలు దాంట్లో మన రక్తం పోతుంది అన్ని పార్ట్స్ ఆఫ్ ద బాడీలో, యెస్. స్పెషలీ ఆర్టరీస్. అండ్ ఆర్టరీస్లో ఏమవుతుందంటే బ్లడ్ ప్రెషర్ మనం మెజర్ చేస్తాం కదా, అది ఆర్టీరియల్ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. ఓకే సార్. సో ఎప్పుడైతే హార్ట్ బ్లడ్ని పంప్ చేస్తుంది కదా, అప్పుడు ఆ ప్రెషర్ ఏమో ఆ రక్తనాళాల వాల్స్ మీద పడుతుంది. యెస్. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఆ రక్తనాళల్లో కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతుంది. అండ్ ఇప్పుడు నాల సైజ్ ఇంత ఉండాలనుకోండి, ఓకే. దాని సైజ్ ఇంతే అయిపోతుంది. ఓకే. కుచించుకుపోతుంది అంటారు. అండ్ ఇది దాల్చిన చెక్క కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఇట్లా ఒక నాల లాగా ఉంటుంది. యెస్ సార్. సో దీంతో మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఇది మన రక్తనాళాల మీద చాలా మంచిగా ఓకే. పనిచేస్తుంది, ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అసలు చాలా అంటే ఒక మొత్తం పెద్ద బుక్ రాయొచ్చు. ఓకే సార్. అండ్ ఇది మనం ఇవాళ వాడి టీ చేసుకుందాం. ఎందుకంటే ఏదైతే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అక్యుములేట్ అవుతుంది కదా, యెస్. అది చాలా వరకు తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడు మనం హోమియోపతి మెడిసిన్స్ వాడతాం దీంతో. ఓకే సార్. మన దగ్గర వచ్చిన బీపీ పేషెంట్లకు కూడా స్పెషల్లీ ఈ టీ అడ్వైస్ చేస్తాను నేను. ఓకే సార్. అండ్ ఈ టీతో పాటు మనం హోమియోపతి మెడిసిన్స్ కూడా వాడతాం. టోటలీ కొలెస్ట్రాల్ ఎవరికి ఎక్కువ ఉంది, ట్రైగ్లిసరైడ్స్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి, ఓకే. ఎవరికి బీపీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళందరి కండిషన్స్ రివర్స్ చేయడానికి మనకు బెనిఫిషియల్ ఉంటుంది. సార్ ట్రైగ్లిసరైడ్స్ అంటున్నారు. అవి మనం అంటే ఎక్కువ ఉండడం తక్కువ ఉండడం మనం ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు ఫస్ట్ మనకు తెలిసేది ఏంటంటే మన బాడీయే కొలెస్ట్రాల్ ప్రొడ్యూస్ చేస్తుంది ఎన్నోసార్లు. ఓకే సార్. అండ్ ట్రైగ్లిసరైడ్లు ఏంది అంటే అవి కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్యాట్, అంటే లిపిడ్. ట్రైగ్లిసరైడ్స్, కొలెస్ట్రాల్, ఇవి రెండు ఫ్యాట్స్ మన బాడీలో. ఓకే సార్. ఇవి మనకు ఫుడ్లో ద్వారా వస్తాయి. ఇప్పుడు మీరు చూడండి, ఎన్నో ఆయిల్ డబ్బాలు ఉంటాయి కదా, నూనె డబ్బాలు, దాని మీద 0% కొలెస్ట్రాల్ అని ఉంటుంది. ఓకే. కానీ యాక్చువల్గా చూసుకుంటే నూనె ఏదైతే ప్లాంట్స్ నుంచి వస్తుంది కదా, దాంట్లో కొలెస్ట్రాల్ అనేటిదే ఉండదు. ఓకే సార్. ఇప్పుడు మనం సన్ఫ్లవర్ ఆయిల్ కొన్నాం, వాళ్ళు 0% కొలెస్ట్రాల్ అని రాస్తారు. ఎస్. యాక్చువల్లీ దాంట్లో ఉండేది ఏంటంటే ట్రైగ్లిసరైడ్స్. ఓకే సార్. సో ఈ ట్రైగ్లిసరైడ్ మనకు ప్లాంట్స్ నుంచి వస్తాయి. మనకు కొలెస్ట్రాల్ ఒక్కొక్కసారి బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇంకోటి యానిమల్ ఫ్యాట్. చాలా మంది ఎవరైతే నాన్ వెజ్ తింటారో వాళ్లకు కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. సో ట్రైగ్లిసరైడ్లు కంట్రోల్లో తీసుకురావడానికి అండ్ మీ ఆర్టరీస్లో ఏదైతే రంధ్రం చిన్నగా అయిపోయింది అది మళ్ళీ నార్మల్కి తీసుకోవడానికి చాలా బెనిఫిషియల్ ఉండేది ఏంటంటే ఇది దాల్చిన చెక్క. ఓకే సార్. సో ఇది మనం ఇవాళ గ్రీన్ టీ తోటి కాంబినేషన్లో ప్రిపేర్ చేస్తున్నాం. సార్ కాంబినేషన్లో అంటే గ్రీన్ టీని ఎందుకు తీసుకోవాలి కాంబినేషన్కి? గ్రీన్ టీ ఎందుకు తీసుకోవాలి, దీంట్లో లేని హెల్త్ బెనిఫిట్స్ లేవు. ఓకే. అండ్ బ్లాక్ టీ కన్నా గ్రీన్ టీ చాలా హెల్దీ. ఓకే. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి, హార్ట్ హెల్త్ కోసం మంచిది. ఇప్పుడు ఇది ఏదైతే మనం తీసుకున్నాం ఇవి రక్తనాళాలు మంచిగా అవ్వడానికి తీసుకున్నాము. ఓకే. ఈ గ్రీన్ టీ ఎందుకు తీసుకుంటున్నాము, మన హార్ట్ హెల్త్ కూడా మంచిగా ఉండాలి. అంటే ట్రాన్స్ఫార్మర్ మంచిగా ఉంటేనే వైర్లు మంచిగా పనిచేస్తాయి. ఓకే సార్. సో రెండు మనం సెట్ చేస్తున్నాం. ట్రాన్స్ఫార్మర్ అంటే మన గుండె, రక్తనాళాలు ఏమో వైర్లు ట్రాన్స్ఫార్మర్ నుంచి బయటికి వచ్చేటివి. సో అట్లా. ఓకే సార్. సో ఫస్ట్ మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే సార్. దాని తర్వాత ఫస్ట్ మనం ఏదైతే పౌడర్ దంచేసి ప్రిపేర్ చేసుకున్నామో అది యాడ్ చేస్తున్నాం దీంట్లో. ఓకే సార్.
చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి కదా సార్? అవును, తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి, ఎందుకంటే కొంచెమే సరిపోతుంది మనకు. ఓకే సార్. అండ్ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేశారనుకుంటా, ఎస్ సార్. మనం చక్కెర అసలు వాడతలేము. ఎస్. ఎందుకు అది కూడా చెప్తాను నేను. ఓకే సార్. చక్కెర అయితే మంచిది కాదు, కానీ ఏదైతే మనం ఈ సినిమన్ పౌడర్ అంటే దాల్చిని చెక్కది పౌడర్ వాడుతున్నామో దాంట్లో ఒకటి మనకు స్వీట్ టేస్ట్ కూడా వస్తుంది. ఓకే. సో మనం చక్కెరని తీసేస్తే ఆ క్యాలరీలు పోయినాయి, మళ్ళీ దాని తర్వాత దాల్చిని చెక్క మనం వాడి ఆ చక్కెరని కూడా కాంపన్సేట్ చేస్తున్నాం, మన హెల్త్ని కూడా చూసుకుంటున్నాం మనం. సో అందుకే అట్లా తీసుకున్నాం సార్. ఈ టీని ఎవరైనా తీసుకోవచ్చు అంటారా? ఎవరైనా తీసుకోవచ్చు. ఓకే. అండ్ బెనిఫిట్స్ అయితే అన్లిమిటెడ్. మీకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లం లేకున్నా ఇది మీరు డైలీ కన్జ్యూమ్ చేయవచ్చు. టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్, మన బీపీ ప్రాబ్లం కానీ కొలెస్ట్రాల్ ప్రాబ్లం కానీ అవిటికి అయితే కన్జ్యూమ్ చేస్తారు. మీకు నరాల బలహీనత ఉంటే కూడా కన్జ్యూమ్ చేయండి దాల్చిని చెక్క టీ. మీకు షుగర్ ఉంటే కూడా కన్జ్యూమ్ చేయండి దాల్చిని చెక్క టీ. మీకు మోకాలు నొప్పులున్నా కన్జ్యూమ్ చేయండి, ఎందుకంటే అన్నిటికీ బెనిఫిషియల్ ఉంటుంది ఇది. ఓకే. సరే, మనకు హార్ట్ బ్లాక్స్ అవుతున్నాయి అని మనం ఎలా తెలుసుకోవచ్చు? అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఫస్ట్ ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే, ఫస్ట్ మీ వెయిట్ ఎక్కువ ఉందా చూసుకోండి. మన దగ్గర ఒక పేషెంట్ వచ్చారు. ఓకే. ఏమన్నారంటే, సార్ నాకు ట్రైగ్లిసరైడ్స్ ఏమో 400 పైన ఉన్నాయి సార్. ఓకే. అసలు నేను చాలా హెల్త్ కాన్షియస్ అన్నాడు. ఓకే. అయితే లేదండి అట్లా ఉండదు, మీకు కంపల్సరీ ఏదో తప్పు చేస్తున్నారు, మీరు ఆయిల్ ఫుడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు అని చెప్పినాను నేను. ఓకే సార్. ఎందుకంటే కొలెస్ట్రాల్ అయితే పెరగదు ఆయిల్ ఫుడ్ తోటి, కానీ ట్రైగ్లిసరైడ్లు పెరిగిపోతాయి. అయితే లేదు సార్, నేను కొనే నూనె కూడా అసలు హెల్దీ ఆయిల్ కొంటాను, నేను హెల్దీ హార్ట్ ఆయిల్ కొంటాను, నేను దాంట్లో 0% కొలెస్ట్రాల్ ఉంది అని అన్నాడు. ఓకే. అండ్ అది అసలు ఏది హాని చెయ్యదు అనుకుంది. ఈ పేషెంట్ ఏం చేస్తుండే, మిర్చి బజ్జీలు పునుగులు అన్ని ఇంట్లోనే చేసుకొని తింటుండే. అండ్ నాన్ వెజ్ కన్జంప్షన్ కూడా ఎక్కువ ఉండే. అండ్ నూనె అయితే ఫుల్ వాడుతుండే. ఏమనుకొని, అరే ఇది హెల్దీ హార్ట్ ఆయిల్ అయితే దీనికి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, మన బాడీకి ఎటువంటి హాని చేయదు అనేసి వాడుతుండే. కానీ లిపిడ్ ప్రొఫైల్ తీసినాక అన్నీ బయటపడ్డాయి అనమాట. సో లిపిడ్ ప్రొఫైల్ ఆ టెస్ట్ చేసుకుంటే మీ రక్తనాళాలు ఎంత హెల్దీ ఉన్నాయి, మీకు కొలెస్ట్రాల్ ఎంత ఉంది బాడీలో, ట్రైగ్లిసరైడ్ ఎన్ని ఉన్నాయి, అన్నీ బయటపడతాయి ఎప్పుడు. ఓకే. సరే, ఇయర్లీ ఎన్ని అంటే ఎప్పుడు చేయించుకుంటే మంచిది అంటారు ఈ టెస్ట్ మీరు చెప్పినది? 6 monthsకి ఒకసారి చేయించుకోవాలి. అండ్ మీరు ఇప్పుడు హోమియోపతి మెడిసిన్స్ వాడుతున్నారు దీంతో, అండ్ ఈ టీ తీసుకుంటున్నారంటే కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓకే, 15 రోజులకు ఒకసారి టెస్ట్, నెలకు ఒకసారి టెస్ట్ అవసరం లేదు. 3 నెలలు వాడిన తర్వాత మీరు అప్పుడు టెస్ట్ చేయించుకోవాలి. అండ్ రెగ్యులర్లీ కూడా ఎవ్రీ ఇయర్ మనం చేయించుకుంటాం టెస్ట్. 6 monthsకి ఒకసారి కూడా మీరు చేయించుకోవచ్చు బై ఛాన్స్ మీకు ప్రాబ్లం ఎక్కువ ఉందంటే. ఓకే సార్. సార్, ఇప్పుడు హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ అయితే మీరు ఇస్తారు? మనం కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ ఇస్తాము, పేషెంట్ని బట్టి మెడిసిన్స్ ఇస్తాము, పేషెంట్ ప్రకృతిని బట్టి కూడా మెడిసిన్స్ ఇస్తాము. అండ్ ఆ ప్రకృతిని బట్టి మనం మెడిసిన్ ఇస్తాం కదా, ఆ మెడిసిన్ కూడా ఎట్లుండాలంటే అది కొలెస్ట్రాల్ని తగ్గించాలి, ట్రైగ్లిసరైడ్ని తగ్గించాలి, హార్ట్ని హెల్దీ చేయాలి, దాంతోపాటు బ్లడ్ ప్రెషర్ కూడా మళ్ళీ నార్మల్కి తీసుకురావాలి. ఓకే. సో అటువంటి కాంబినేషన్ ఉన్న మెడిసిన్స్ ఇస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే, బై ఛాన్స్ ఎవరికైనా బీపీ ఎక్కువ ఉంటుంది అండ్ వాళ్ళ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉన్నాయంటే నేను ఒక మెడిసిన్ చెప్తాను, అది రెగ్యులర్లీ మీరు 5 drops in 1 cup of water వేసుకొని తీసుకోండి డైలీ ఒకసారి. అదేంటంటే ప్లాటినం. ఇది నిజంగా ప్లాటినం తోటే ప్రిపేర్ చేస్తాం మేము. ఓకే సార్. ప్లాటినం అంటే ఆల్మోస్ట్ గోల్డ్ అంతా కాస్ట్లీ ఉంటుంది. అవును సార్, కరెక్ట్. సో అది ఒక ప్రెషియస్ మెటల్. అండ్ మన హార్ట్ ఎంత ప్రెషియస్, ఈ మెటల్ కూడా అంతే ప్రెషియస్. మన హార్ట్ హెల్త్ మంచిగా ఉండాలి అంటే డైలీ ప్లాటినం మెటాలికం 5 drops in 1 cup of వాటర్లో వేసి తీసుకోండి. కొద్దిగా రిలీఫ్ కూడా వస్తుంది. అండ్ దాని తర్వాత మీరు మనకు కన్సల్ట్ కూడా చేయొచ్చు పూర్తిగా ప్రాబ్లమ్ని రివర్స్ చేసుకోవడానికి. ఓకే సార్. టీ అయింది సార్? టీ రెడీ అయింది. మీరు చూస్తున్నారు కదా అరోమా ఎట్లా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది సార్. సార్, నిజంగా టీ చూస్తే చాలా కలర్ఫుల్గా ఉంది సార్. ఈ టీని రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలి? డైలీ వన్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ కొందరికి టీ ఎక్కువ తాగే అలవాటు ఉంటుంది కదా, వాళ్ళకు కూడా కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది, ఎందుకంటే పాలు వేసుకుంటాం కదా మనం. సో దాని బదులు ఈ టీ చేసుకొని తాగండి, ఎన్నిసార్లు అన్నా తాగండి, ఓకే, నో ప్రాబ్లం. సార్, దీంతోపాటు ఏమన్నా ఫుడ్ విషయంలో సజెస్ట్ చేస్తారా? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి? ఎటువంటి ఫుడ్ తీసుకోవాలంటే మీరు ఫ్యాట్ తక్కువ ఉన్న ఫుడ్ అండ్ స్పెషలీ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ కంపల్సరీ అవాయిడ్ చేయండి. మీ హార్ట్ హెల్త్ మంచిగా ఉండాలి, మీకు ఫ్యూచర్లో ఎప్పుడు హార్ట్ అటాక్ రావద్దు,
మీ రక్తనాళాలు మంచిగా హెల్తీ ఉండాలంటే. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏంది, ఈ ప్యాక్డ్ మిల్క్ షేక్లు వస్తాయి కదా అవి, ఐస్ క్రీమ్లు, ఓకే. మళ్ళీ మ్యాగీలు, ఈ టొమాటో సాస్లు, మీ కిచెన్లో వెళ్ళి చూడండి ఏదైతే ప్యాక్డ్ ఐటమ్స్ ఉంటాయి కదా ఎస్. అండ్ రెడీ టు కుక్ ఉంటాయి కదా, 2 నిమిషాల్లో రెడీ అయిపోతాయి, ఎస్. అవి టోటలీ అవాయిడ్ చేయండి. ఓకే. మీకు హార్ట్కి మంచిగా ఉంటుంది, రక్తనాళాలు కూడా మంచిగా హెల్తీ ఉంటాయి. చూసారు కదండి, మీరు కూడా ఈ టీని మీరు రెగ్యులర్గా 1 or 2 times రెగ్యులర్గా తీసుకోవచ్చు. మీ హార్ట్ హెల్త్ అంటే మీ రక్తనాళాలని కూడా బాగా చూసుకోవడానికి అని చెప్పేసి సార్ అంటున్నారు. అట్ ద సేమ్ టైం హోమియోపతి మెడిసిన్ దీంతో పాటు తీసుకుంటే పూర్తిగా క్యూర్ అవుతుంది, మళ్ళీ హార్ట్ అటాక్స్ ఇట్లాంటివి రాకుండా మీరు చూసుకోవచ్చు అంటున్నారు. షూర్గా మీరైతే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సార్ని కింద సార్ నెంబర్ కూడా స్క్రోల్ అవుతుంది, మీరు సార్ని కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తెలుసుకోవచ్చు. సరే, ఈరోజు మన ప్రేక్షకుల కోసం చాలా చక్కటి టీని రెడీ చేశారు, దానికి యొక్క బెనిఫిట్స్ని అసలు ఎందుకు మనం తీసుకోవాలని చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ.